ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోపే ఆ మొత్తం మెమొరీని, దాంట్లో ఉన్నటువంటి మైక్రో కంట్రోలర్ దాన్ని బౌండ్ చేయమని, వీవీప్యాట్ స్లిప్ను డిస్ట్రాయ్ చేయమని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక ఆర్డర్ ఇచ్చారు, ఒక ఉత్తర్వు ఇచ్చారు. ఇది మరి అలా ఎందుకు ఉత్తర్వు ఇచ్చారు అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిన్న మాట్లాడిన తర్వాత అది ఆ ఎలక్షన్ కమిషన్ జూన్ 26వ తేదీ ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో, ఉత్తర్వు ఏదైతే ఉందో, దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు 10 రోజుల్లోపే మొత్తం డిస్ట్రాయ్ చేసేయడం ఏంటి ఇదంతా అని. దీని మీద తాజాగా ఎన్నికల కమిషన్ స్పందించింది. ఇది ఒక ఫేక్ న్యూస్, ఇది ఒక మిస్లీడింగ్ న్యూస్ అని చెప్పి వాళ్ళు స్పందించారు. వాళ్ళ స్పందనలో వెళ్ళే కంటే ముందు ఫేక్ న్యూసా, మిస్లీడింగా, ఎవరు మిస్లీడ్ చేశారో ఏంటి అన్నది తెలియాలంటే జూన్ 26వ తేదీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా గారు ఏం ఉత్తర్వు ఇచ్చారో మీరు చూడండి. సబ్జెక్టే చూడండి. సబ్జెక్ట్ ఏముంది? ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టువార్డ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ ఫర్ బాండ్స్ మెమొరీ మైక్రో కంట్రోలర్ ఆఫ్ ఈవీఎం యూనిట్ పోస్ట్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్. ఏమంట? బాండ్స్ మెమొరీ మైక్రో కంట్రోలర్ ఆఫ్ ఈవీఎం యూనిట్ అంటే దాని కింద ఏమేమి వస్తాయో బ్రాకెట్లో కూడా రాశారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్ అని. బాండ్ ద కంట్రోలర్ ఆఫ్ ఈవీఎం యూనిట్ అని, బాండ్ మెమొరీ లేదా మైక్రో కంట్రోలర్ ఆఫ్ ఈవీఎం యూనిట్ అని క్లియర్గా రాశారు. అండ్ రిమూవల్ ఆఫ్ వీవీప్యాట్ స్లిప్స్ ఫ్రమ్ వీవీప్యాట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కమ్యూనికేటెడ్. కంప్లైంట్స్ రిపోర్ట్స్ స్టిల్ అవైటెడ్. చాలా క్లియర్గా సబ్జెక్ట్ లైన్ ఇది. లోపల సబ్జెక్టు కూడా అదే, సబ్జెక్టు కూడా సేమ్ ఇలాగే ఉంది. ఇంత క్లియర్గా ఉంది. బాండ్ మెమొరీ మైక్రో కంట్రోలర్ ఆఫ్ ఈవీఎం యూనిట్ అని, ఈవీఎం యూనిట్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్ అని. ఎవరు మిస్లీడింగ్ చేశారు? వాళ్ళ సబ్జెక్ట్ లైనే మిస్లీడింగ్ ఉంది. ఇంకా మరి ఎవరిని నిందించేది? ఇంకా ఏమైనా అంటే ఎవరికైనా ఇంగ్లీష్ రాదా అంటే మరి ఏ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైనా ఇది ఒకటే అర్థమవుతుంది. దీంట్లో వేరే ఏం అర్థమవుతుంది? ఏ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైనా ఇది అర్థమవుతుంది మాస్టరు. వేరే ఏముంది ఇందులో ఇంకా అర్థం కాకపోవడానికి? సరే, వాళ్ళు మిస్లీడింగ్ అంటున్నారు. తాజాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏంటి? వాళ్ళ ట్వీట్ ఏంటి? యట్ ఎనదర్ ఫేక్ అండ్ మిస్లీడింగ్ న్యూస్ ఈస్ సర్క్యులేటెడ్ దట్ వీవీప్యాట్ స్లిప్స్ ఫ్రమ్ జనరల్ ఎలక్షన్ 2024 ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫేక్, మిస్లీడింగ్ అట. కింద రియాలిటీ ఏంటంట? పేపర్ రోల్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ వీవీప్యాట్స్ after 10 days of completion of counting of votes if no EVM checking and verification request is received. ఏ ఈవీఎం చెకింగ్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ కనుక రాకపోతే పేపర్ రోల్స్ అనేది వీవీప్యాట్స్ నుంచి రిమూవ్ చేస్తారట 10 కౌంటింగ్ అయిన 10 రోజుల తర్వాత. అడిషనల్లీ వీవీప్యాట్ స్లిప్స్ టేకెన్ అవుట్ after counting of votes are preserved in sealed black envelopes as per rules so and so of rules 1961 అని చెప్పి ఏదో రాశారు. దట్ ఈస్ 1 year and even beyond till disposal of EP if any. No VVPAT slips of general election to Lok Sabha 2024 and Andhra Pradesh LAR డిస్ట్రాయిడ్. ఏమీ డిస్ట్రాయ్ చేయలేదు, ఏమీ చేయలేదు అని చెప్పి మొత్తం మీద వాళ్ళు ఏదో క్లారిటీ ఇచ్చారు. సరే, బాగుంది. మరి ఒకవేళ డిస్ట్రాయ్ చేయకపోతే ఇవన్నీ ఇలాగే కనుక మీరు ప్రిజర్వ్ చేసి ఉంచింటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అడిగినట్లు ఆ ఈవీఎంలు అందులో పోలేని ఓట్ల మైక్రో ఏమంటారు మెమొరీలో దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో అందులో ఉన్నటువంటి మైక్రో కంట్రోలర్ మెమొరీలో ఉన్న ఏం జరిగింది ఆ రోజు ఈవీఎంలలో అది వీవీప్యాట్ స్లిప్లు జస్ట్ 2 మ్యాచ్ చేసి కౌంట్ చేస్తే సరిపోతుంది కదా. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో కూడా చాలా అనుమానాలకు సమాధానం దొరుకుతుంది కదా. మరి ఆ పని చేయకుండా ఏమవుతుంది వీళ్ళను?
పని చేయకుండా ఏమవుతుంది? ఫస్ట్ మిస్లీడింగ్ ఉత్తర్వులు అవి మీరే ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎవరో మిస్లీడింగ్ చేస్తున్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. ఇదంతా డేటా ఉంది అంటున్నారు. ఉంటే చేసేయండి, లెక్క పెట్టేయండి. మాకేమి ఎవరికి అనుమానం ఉందా లేదా అన్న సంగతి కాదు ఇక్కడ. నాకై కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, ఎవరికైనా కావచ్చు. దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద ప్రజల విశ్వసనీయత నిలబడాలంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ చాలా కీలకం కాబట్టి అనుమానాలు నివృత్తి చేస్తే అయిపోతుంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు 12 పోలింగ్ బూత్లను అడిగారు. ఈవీఎంలోనూ వీవీప్యాట్లను జస్ట్ మ్యాచ్ చేసి పెట్టేయండి. ఎంత పని? అదెంత పని? అది చేస్తే అయిపోతుంది కదా. మరి ఎందుకు ఇదంతా? పని చేసేయచ్చు కదా, ఇంత తతంగం ఉండదు కదా. ఏమో మరి ఏమవుతుందో వాళ్ళని పని చేయనీయకుండా.